హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటే అందులో కొన్ని చూడవలసిన ప్రదేశాల గురించి నేను మీతో చర్చించదలుచుకున్నాను. అందులో మొదటగా పాలధార అనేది 2 నదుల కలయిక వలన వచ్చిన వాటర్ ఫాల్స్ అండి. మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఇక్కడ దొరికిన వాటర్ని తాగండి. ఎందుకంటే ఇవి మినరల్ వాటర్ కంటే స్వచ్ఛమైనవి, అదేవిధంగా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంతోపాటు మీరు ఇంకా చూడవలసిన ప్రదేశాలు అంటే సాక్షి గణపతి, అలానే లలిత అమ్మవారి పీఠం, తర్వాత శిఖర దృశ్యం, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఒక విషయం ఏంటంటే సాక్షి గణపతిని కంపల్సరీ సాక్షి గణపతిని మీరు దర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈశ్వరుని అనుగ్రహం ఎలా అయితే ఉండాలని కోరుకుంటామో అలానే గణపతి అనుగ్రహం కూడా ఉండాలి అంట. అందుకే కంపల్సరీ సాక్షి గణపతిని కూడా విజిట్ చేయండి. ఇదిగోండి, ఇదే శిఖర దృశ్యం అంటే ఏం లేదండి. ఇదిగో ఈ విధంగా ప్రతి ఒక్కరు పైకి వెళ్ళాలి. అక్కడ బైనాక్యులర్ విజన్ ఉంటుంది. ఆ విజన్ ద్వారా శ్రీశైలంలో ఉన్న టెంపుల్ని మనం ఇదిగోండి ఈ విధంగా చూడాలి. చూసిన తర్వాత మనకి ఇందులో నుంచి కనిపిస్తుంది. అక్కడ ఉన్న టెంపుల్ని మనం ఇందులో నుంచి చూడగలము. ఇదే కాకుండా ఇదిగోండి ఇక్కడ నంది కనిపిస్తుంది కదండి. ఈ నంది ద్వారా మనము అక్కడున్న టెంపుల్ని చూడగలము. సో మీరు ఎవరైనా వెళ్తే కంపల్సరీ ఈ ప్రదేశాలని చూడండి. అంతేకాకుండా ఇదిగోండి చూడండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కంపల్సరీ వెళ్తున్నారు చూడడానికి. మీరు కూడా వెళ్ళండి. ఇంకా మేము రిటర్న్ బయలుదేరే టైంకి నైట్ అయితే డ్యామ్ వ్యూ అనేది ఇలా ఉంది. చూడండి ఎంత బాగా ఫ్లాగ్ కలర్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. సో మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను చెప్పిన ప్రదేశాలని చూడండి. అంతేకాకుండా ఎంజాయ్ చేయండి, అలానే అనుగ్రహం పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.